క్యాన్సర్ డే సందర్భంగా ప్రజల్లో అవేర్నెస్ క్యాన్సర్ గురించి తీసుకురావడానికి ఈరోజు దగ్గర 1200 మందికి పైగా స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఆర్కే బీచ్లో నేను రన్ చేయడం జరిగింది. దీని ద్వారా క్యాన్సర్ గురించి ప్రజల్లో అవేర్నెస్ రావాలని, క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి, ప్రివెన్షన్ గురించి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ తీసుకురావాలని మా ఏబీ అలాగే అపోలో ద్వారా ఈ యొక్క రన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ఏబీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ క్యాన్సర్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ వాకథాన్ అనేది ఈ బీచ్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని వ్యాధుల కంటే ఈ క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ప్రబలుతుంది. ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల జరిగే మృత్యువులు మిగతా వ్యాధుల కంటే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ వ్యాధి అనేది చాలా కారణాల వల్ల పెరగటం జరుగుతుంది. ఎక్కువగా మన తినే ఆహారము, మన లైఫ్ స్టైల్, జీవన విధానము ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ వ్యాధులు రావడానికి ముఖ్య కారణాలు అవుతున్నాయి. అట్లానే ఈ క్యాన్సర్ వ్యాధుల గురించి ఇంతకు ముందులాగా భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ వ్యాధులకి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరిపోదా? ఈ క్యాన్సర్ అపోలో క్యాన్సర్ సెంటర్స్ చాలా విస్తృతంగా ప్రచారము, అట్లానే దీనికి అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లానే ఎక్కువగా ఈ రూరల్ ప్లేసుల్లో, అంటే ఈ పల్లెటూర్లు ఎక్కడైతే అవగాహన తక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళకి ఈ క్యాన్సర్ చికిత్స నిపుణుల చేత అక్కడ అవగాహన సదస్సులు కండక్ట్ చేయటం, అట్లానే ఫ్రీ స్క్రీనింగ్, ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి మీద చాలా అవగాహన తక్కువగా ఉంటుందన్నమాట. వీటి గురించి వాళ్ళకి విపులంగా వాళ్ళతో చెప్పటము, వాళ్ళతో చర్చించటము, అది నివారణకి ఏం చేయాలనేది చేయటము, ప్లస్ అట్లానే స్క్రీనింగ్ క్యాంపులు ఆ ఊర్లకు వెళ్ళి వాళ్ళ దగ్గర శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఉన్న వాటిని అన్నింటినీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి ఫర్దర్గా ట్రీట్మెంట్కి సహాయం చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అపోలో క్యాన్సర్ సెంటర్స్ విస్తృతంగా చేస్తున్నాం. రెడ్డి బోయ, మెడికల్ ఆంకాలజిస్ట్ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, ఆరిలోవా, విశాఖపట్నం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ వాకథాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ క్యాన్సర్ డేని ఎందుకు చేసుకుంటామనంటే ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ఈ క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి జనాలకు ఉన్న అపోహల్ని తొలగించడానికి, ఈ క్యాన్సర్ని అరికట్టవచ్చు, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు అన్న ఒక సింపుల్ సందేశాన్ని ప్రజల్లో చేర్చడానికి ఈ వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి ఏడా ఫిబ్రవరి 4న. ఈసారి కూడా అదే సందేశాన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ఈ క్యాన్సర్ని ఈజీగా జయించవచ్చు, మీరు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులైతే భయపడద్దు, ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసి కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు, మరి క్యాన్సర్ని ప్రివెంట్ చేసే హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి అన్న సందేశాన్ని మీకు ఇవ్వాలని మేము ఈ వాకథాన్ని చేస్తున్నాము. మాతో పాటు మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకు మా అభినందనలు.